ఈ నిజాన్ని ఎవరూ నమ్మలేకపోయారు. సోలార్ సిస్టంలో అతిపెద్ద గ్రహం గురుగ్రహం. దీన్ని ఇంగ్లీష్లో జూపిటర్ అంటారు. మనకి ఒక చంద్రుడు ఉన్నాడు. అదే జూపిటర్ చుట్టూ ఎన్ని చంద్రుళ్ళు తిరుగుతున్నారో గెస్ చెయ్యండి. 5, 10 లేకపోతే 30? లేదు, జూపిటర్ చుట్టూ 92 చంద్రుళ్ళు ఉన్నారు. అయితే ఇవి మనం ఇప్పటి వరకు కనిపెట్టగలిగినవి మాత్రమే. మన కంటికి కనబడకుండా ఇంకెన్ని మూన్స్ ఉన్నాయో. కానీ వీటిలో 4 చాలా ఇంపార్టెంట్. వీటిని గెలీలియన్ మూన్స్ అంటారు. అవే ఇయో, కలిస్టో, యూరోపా మరియు గ్యానిమేడ్. ఈ రోజు మనం యూరోపాని లోతుగా స్టడీ చేయబోతున్నాం. సో సిట్ బ్యాక్, రిలాక్స్, ఎంజాయ్ అండ్ వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. అయితే నాసా యూరోపా మీద ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది? ఎందుకంటే యూరోపా ఒక ఐస్ ప్రపంచం కాబట్టి. ఐస్ ఉంటే నీరు ఉండాలి కదా, నీరు ఉంటే జీవం ఉండే అవకాశం ఉంది కదా. యూరోపాని చూస్తే ఒక జంతువు చర్మంలా ఉంటుంది. దాని మీద బ్రౌన్ కలర్ లైన్స్ ఉన్నాయి చూడండి. పైనుండి చూస్తే అవి లైన్స్ లానే కనబడతాయి. కానీ జూమ్ చేస్తే ఒక నమ్మలేని నిజం బయటపడింది. అవి మామూలు లైన్స్ కావు. యూరోపా నేల చీలడం వల్ల పుట్టిన క్రాక్స్ అని మనకి అర్థమవుతుంది. ఇవే కాదు, జూమ్ చేస్తే యూరోపా మీద ఇంకో వింతని చూస్తాం. అవే యూరోపా మీద ఉండే మచ్చలు. వీటిని యూరోపా ఫ్రెకల్స్ అంటారు. అసలు యూరోపా మీద ఈ మచ్చలు, క్రాక్స్ ఎందుకు పుడుతున్నాయి? ఇప్పటి వరకు యూరోపాని 6 స్పేస్ క్రాఫ్ట్స్ విజిట్ చేసి ఫొటోస్ తీశాయి. కానీ యూరోపా గురించి మనకు తెలిసిందంతా ఒకే ఒక్క స్పేస్ క్రాఫ్ట్ నుండి వచ్చింది. అదే నాసా యొక్క గెలీలియో స్పేస్ క్రాఫ్ట్. 1995లో జూపిటర్ దగ్గరికి వచ్చిన గెలీలియో టోటల్ గా 8 సంవత్సరాలు ఈ భారీ గ్యాస్ జైంట్ ను ఆర్బిట్ చేసింది. దాదాపు అన్ని మేజర్ జూపిటర్ మూన్స్ కి అతి దగ్గరగా వెళ్లి మంచి మంచి ఫోటోలు క్లిక్ మనిపించింది. కానీ వీటన్నిటిలో యూరోపా ఫోటోలు అందర్నీ అట్రాక్ట్ చేశాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందంటే, నాసా గెలీలియో మిషన్ టైం పెంచి మొత్తం 12 సార్లు యూరోపా దగ్గరికి ఫ్లైబై చేయించింది. ఇన్ని క్రాక్స్ అండ్ మచ్చలు ఉన్న యూరోపా అనేది సోలార్ సిస్టమ్ లోనే అత్యంత స్మూత్ గా ఉండే సెలెస్టియల్ వస్తువు అని అర్థమైంది. ఎందుకంటే యూరోపా మీద ఉండే క్రాక్స్ లోని కొండలు కొన్ని వందల మీటర్స్ ఎత్తు మాత్రమే ఉంటాయి. అదే భూమి మీద ఉండే కొండల యావరేజ్ హైట్ 800 మీటర్లు. అలానే యూరోపా మీద పెద్ద పెద్ద క్రేటర్స్ ఉండవు. ఇంత స్మూత్ గా ఉంటుంది కాబట్టి దీని ఏజ్ ఎంతో సైంటిస్టులు కనిపెట్టేశారు. సోలార్ సిస్టమ్ లో ఉన్న అన్ని సెలెస్టియల్ వస్తువుల ఏజ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయితే యూరోపా రీసెంట్ గా, అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితమే పుట్టిందంట. ఏమవుతుందో తెలియదు కానీ యూరోపా లోపల ఉన్న ఐస్ బయటికి వచ్చి గడ్డగట్టి సర్ఫేస్ ని స్మూత్ గా మారుస్తుందంట. ఇలా ఎందుకు జరుగుతుందో మనకి అర్థం కావటం లేదు. అయితే యూరోపా లోపల ఏదో మిస్టీరియస్ చర్య వల్ల ఐస్ పైకి వస్తుందేమో. గెలీలియో తీసిన ఈ ఫోటో చూడండి. గడ్డగట్టిన యూరోపా సర్ఫేస్ మీద అనేక వింత మచ్చలు స్కాటర్ అయి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఈ మచ్చలు సైజ్ ఎంత ఉంటాయంటారు? అవి 10 కిలోమీటర్స్ వెడల్పుగా ఉంటాయి. యూరోపా సర్ఫేస్ ఉబ్బి పైకి వచ్చి ఈ స్పాట్స్ ఏర్పడ్డాయి. అంటే మన ఫేస్ మీద మొటిమలు ఎలా వస్తాయో అలా. ఇంకొన్ని పైకి కిందకి ఉండే గుంటల టైప్ లో ఉంటాయి. మరికొన్ని రెడ్డిష్ బ్రౌన్ రంగులో ఉంటాయి. వాటిని లెంటిక్యులే అంటారు. ఇక్కడ వింతేంటంటే అన్ని లెంటిక్యులే ఒకే సైజ్ లో ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే ఇవన్నీ ఒకే చర్య వల్ల పుడుతున్నాయి. అదేంటి? హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. యూరోపా లోపల వేడిగా ఉండే ఐస్ అనేది యూరోపా సర్ఫేస్ కింద ఉన్న చల్లటి ఐస్ ని గుద్ది ఇలాంటి లెంటిక్యులై ఫామ్ అవ్వటానికి కారణమంట. దీంట్లో ఏం జరుగుతుందో ఒక లావా ల్యాంప్ ని చూసి అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ స్టడీస్ ప్రకారం యూరోపా సర్ఫేస్ కింద పెద్ద పెద్ద నీటి సరస్సులు ఉన్నాయి. వీటి మీద ఒక సన్నటి ఐస్ పొర ఉంటుంది. నీరు ఒక్కటే కాదు, ఇంకా చాలా కెమికల్స్ ఐస్ ని ఫామ్ చేస్తాయి. కానీ యూరోపా సర్ఫేస్ కింద ఉండే సన్నటి ఐస్ పొరలో ఎక్కువగా నీరే గడ్డగట్టి ఉంటుంది. ఇది గ్రానైట్ కంటే గట్టిగా ఉంటుంది. ప్లస్ 15 మైల్స్ లోతుగా లోపలికి ఫ్రీజ్ అయి ఉంటుంది. అయితే యూరోపా దాస్తున్న సరస్సులు మాత్రమే దాని మీద ఉన్న నీటి బాడీస్ కావు. బాగా మందంగా ఉండే యూరోపా ఐసీ షెల్ కింద ఒక పెద్ద ఉప్పు నీటి మహాసముద్రం ఉంది అని సైంటిస్టులు కనిపెట్టారు. యూరోపా మీద డార్క్ గా నిలువుగా అడ్డంగా ఉండే పగుళ్లు మూన్ సర్ఫేస్ మొత్తం పాకిపోయి ఉంటాయి. వీటిని లినియే అంటే లైన్స్ అంటారు. ఈ పగుళ్లు ఎందుకు ఏర్పడ్డాయో ఇప్పటికి కూడా ఒక పెద్ద మిస్టరీగానే ఉంది. అయితే ఐసీ క్రస్ట్ మీద ఇవి న్యాచురల్ గా ఏర్పడిన పగుళ్లు అయ్యుండొచ్చు. ఇవి జూపిటర్ మరియు ఇతర గెలీలియన్ మూన్స్ గ్రావిటీ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. జూపిటర్ గ్రావిటీ యూరోపాని సాగదీసి వదిలిపెడుతుంది. ఒక రబ్బర్ బ్యాండ్ ని సాగదీసి వదిలిపెడితే ఎలానో అలా అన్నమాట. జూపిటర్ భారీ స్ట్రక్చర్ వల్ల ఇది ఆగకుండా జరుగుతూనే ఉంటుంది.
ఈ సాగదీసి వదిలిపెట్టే ప్రాసెస్ ని టైడల్ ఫ్లెక్సింగ్ అంటారు. దీనివల్లే యూరోపా సర్ఫేస్ మొత్తం క్రాక్ అయి ఉండొచ్చు. యూరోపా సర్ఫేస్ గడ్డగట్టి ఉన్న దాని లోపల నీటి సరస్సులు సముద్రం ఉండటానికి కారణం కూడా ఈ టైడల్ ఫ్లెక్సింగే. దీనివల్ల పుట్టిన వేడి యూరోపా లోపల ఉండాల్సిన గడ్డగట్టిన ఐస్ ని కరిగించి నీటిగా మార్చింది. యూరోపా క్రాక్స్ ని డీప్ గా చూస్తే ఒక డార్క్ మెటీరియల్ కనబడుతుంది. అంటే ఈ క్రాక్స్ లోపలి వరకు ఉండవు, కానీ లోతుగా ఏర్పడిన కొన్ని క్రాక్స్ నుండి పైకి వచ్చిన నీరు గడ్డగట్టి ఇలా డార్క్ గా కనబడుతున్నాయి. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. యూరోపా మీదున్న అన్ని క్రాక్స్ టైడల్ ఫ్లెక్సింగ్ వల్ల వచ్చినవి కాదంట. అసలు ఈ వింత క్రాక్స్ ఒక ప్యాటర్న్ ను ఫాలో అవ్వటం లేదు. మరి ఇవెలా పుట్టాయి? యూరోపా సర్ఫేస్ దాని లోపలి భాగానికి అతుక్కొని ఉండకుండా ఫ్రీగా మూవ్ అయితే ఇలాంటి క్రాక్స్ పుడతాయంట. భూమి సర్ఫేస్ దాని లోపలి భాగానికి అతుక్కొనే కదా ఉండేది. అప్పుడప్పుడు టెక్టానిక్ ప్లేట్స్ జరగడం వల్ల భూకంపాలు వస్తాయి. కానీ యూరోపా సర్ఫేస్ ఎందుకింత డైనమిక్ గా ఉంటుంది? ఎందుకంటే లోపల నీరు ఉండటం వల్ల యూరోపా సర్ఫేస్ జారి కదులుతూ ఉండొచ్చు. యూరోపా సర్ఫేస్ కింద ఒక సీక్రెట్ మహాసముద్రం ఉంది అని గెలీలియో మెజర్మెంట్స్ చూపించాయి. జూపిటర్ యొక్క శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూరోపా చుట్టూ ఉన్న స్పేస్ లో డిస్టర్బ్ అవుతుంది అని గెలీలియో కనిపెట్టింది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఇంకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జూపిటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అడ్డుకుంటుంది. అది యూరోపా వల్ల పుట్టిందేమో. ఈ మిస్టరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూరోపాలోని ఉప్పు నీటి మహాసముద్రం వల్ల పుట్టింది అని సైంటిస్టులు అనుకుంటున్నారు. ఇంకా వింతగా ఈ సీక్రెట్ సముద్రంలో ఉండే నీరు స్పేస్ లోకి ఎస్కేప్ అవ్వడాన్ని మనం చూసామంట. ఈ ఫోటో చూడండి. ఇది హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసింది. ఏదో వింత పొగ యూరోపా నుండి బయటికి వస్తున్నట్టు ఉంది కదూ. ఈ వింత పొగ మరేదో కాదు, అది ఆవిరి. కాకపోతే స్పేస్ లోకి ఎస్కేప్ అయ్యేటప్పుడు పొగలా మారి వస్తుందంట. ఇది నిజంగా నీరైతే యూరోపాకి పంపించే ఫ్యూచర్ మిషన్స్ దాని మీద దిగి డ్రిల్ చేసి నీటిని తోడాల్సిన అవసరం లేదు. బయటికి వస్తున్న ఈ పొగ దగ్గరికి ఒక స్పేస్ క్రాఫ్ట్ ని తీసుకుని వెళ్లి శాంపుల్స్ కలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక క్విజ్ పెడతా. యూరోపా భూమి సైజ్ లో 25% ఉంటుంది. పైగా అదొక చంద్రుడు. సో భూమి మీద ఎక్కువ నీరు ఉంటుందా, యూరోపా మీద ఎక్కువ నీరు ఉంటుందా? వీడియో పాజ్ చేసి గెస్ చేయండి. భూమి మీదే నీరు ఎక్కువగా ఉంటుందని మీరు గెస్ చేసుంటే మీ ఆన్సర్ రాంగ్ అని చెప్పాలి. ఎందుకంటే యూరోపాలో భూమి కంటే 2 నుండి 3 రెట్ల నీరు ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు నీరు నీరు అంటున్నాం కదా. నీరు ఉంటే జీవం ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. సో భూమి తర్వాత జీవం కోసం వెతకడానికి యూరోపా ఒక ప్రైమ్ క్యాండిడేట్ గా మారనుంది. జూపిటర్ మరియు ఇతర గెలీలియన్ మూన్స్ యూరోపాని లాగుతున్నాయి అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. దీనివల్ల రాపిడి జరిగి వేడి పడుతుంది. దీనివల్ల యూరోపా లోపల ఉన్న ఐస్ అంతా నీటిగా మారి సరస్సులు మహాసముద్రంగా ఏర్పడ్డాయి. మన భూమి సముద్రాల అడుగున ఉన్న పర్వతాలు నీటిని వేడి చేస్తాయి కదా. ఇలానే రాపిడి వల్ల పుట్టిన వేడి కూడా యూరోపా నీటిని వేడి చేస్తుంది. ఒకవేళ నీటి అడుగున ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్ లాంటి కెమికల్స్ ఉంటే వీటి నుండి జీవం పుట్టే అవకాశం ఉంది. ఇంత ఎక్సైటింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఆగం కదా. అందుకే యూరోపా రహస్యాల్ని తెలుసుకోవడానికి 2 మిషన్స్ సిద్ధమవుతున్నాయి. ఇందులో ఒకటి ఆల్రెడీ లాంచ్ కూడా అయింది. మొదటిది నాసా డిజైన్ చేస్తున్న యూరోపా క్లిప్పర్ స్పేస్ క్రాఫ్ట్. ఇది యూరోపా చుట్టూ కొన్ని డజన్ల ఫ్లైబైస్ చేస్తుంది. ఈ సమయంలో ఈ ఐసీ మూన్ లో జీవానికి కండిషన్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది. ప్రస్తుతానికైతే యూరోపా క్లిప్పర్ స్పేస్ క్రాఫ్ట్ 2024 అక్టోబర్ 10న లాంచ్ అయిపోతున్నట్టు నాసా చెప్పింది. అయితే అది యూరోపాని ఏప్రిల్ 2030లో రీచ్ అవుతుంది. ఇక రెండవ మిషన్ లాంచ్ చేస్తుంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ మిషన్ పేరు జూస్, అంటే జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్. ఇది 14 ఏప్రిల్ 2023లో లాంచ్ అయింది. జూలై 2031 కల్లా జూస్ జూపిటర్ దగ్గరికి రీచ్ అవుతుంది. సో యూరోపాలో ఏముందో తెలుసుకోవాలంటే అప్పటి వరకు ఆగక తప్పదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.